హాయ్ అండి, నేను మీ కుమార్ని. మేథీ కర్రీ చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీగా అండ్ హెల్తీగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. శుభ్రంగా మెంతికూర కడుక్కొని కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నానండి. అందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులో కారం వేయరండి, పచ్చిమిరపకాయల కారమేనండి. 2 స్పూన్లు శనగపిండి వేసి వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగాక మెంతికూర ఇందాక సాల్ట్ వేసాను కదండి, అలా గట్టి పిండుకొని వేసుకోవాలి. అందులో ఇలాగ వేగాక కసూరి మేతి 1 స్పూన్ తీసుకున్నానండి, ఇది కూడా వేపుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకొని పోసుకొని కలుపుకోవాలి పలుచగా. ఇందులో పచ్చి బఠానీ తీసుకున్నానండి, హాఫ్ కప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, స్పూను సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇది కర్రీ కొంచెం దగ్గర కావాలండి, చూడండి. మరీ దగ్గరికి అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పచ్చి బఠానీ ఉడకాలి కదండి, అందుకు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగా ఇప్పుడు చూడండి, కొంచెం పచ్చి బఠానీ ఉడికింది. ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకొని వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చండి, నేను కొంచెం వేసుకున్నాను. అంతేనండి, కసూరి మేతి వేసి పైన దింపేసుకోవడమేనండి. సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ప్లీజ్ లైక్ టు అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.